మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పంటలను సందర్శించి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసినట్లు ఉద్యానవన శాఖ అధికారి శ్వేత, మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ప్రకృతి మరోసారి రైతులపై కన్నెర చేసింది. మొంతా తుఫాన్ మాటున రైతులను నిలువునా ముంచేసింది. తుఫాన్ దెబ్బకు వరి పంట, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరి పంటను ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత తక్కువగా రైతులు వేయగా వారికి సైతం తుఫాను తీవ్ర నష్టాన్ని కలిగించింది. మండల వ్యాప్తంగా దెబ్బతిన్న అరటి పంటలను ఉద్యానవన శాఖ అధికారి శ్వేత స్వయంగా వెళ్లి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి శ్వేత మాట్లాడుతూ, కొమరోలు మండల వ్యాప్తంగా తుఫాన్ కారణంగా మొత్తం 20 మంది రైతులకు చెందిన 60 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిందని అంచనా వేసినట్లు ఆమె తెలిపారు. ఇక మరోవైపు రైతు సేవా కేంద్రాల పరిధిలో మండల వ్యాప్తంగా దెబ్బతిన్న వరి పంటలను వ్యవసాయ శాఖ ఏడీ శ్రీమతి రాజశ్రీ సందర్శించి మండల వ్యాప్తంగా పంట నష్టాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీ రాజశ్రీ మాట్లాడుతూ, అల్లినగరం, కొమరోలు, సూరవారిపల్లె రైతు సేవా కేంద్రాల పరిధిలో దాదాపు 30 మంది రైతులకు చెందిన 45 ఎకరాల్లో తుఫాను కారణంగా వరి పూర్తిగా దెబ్బతిందని అంచనా వేసినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.